హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అది అది ఏమీ లేదు, తనతో బయటకు వెళ్ళాలి అనిపించింది. మామూలుగా రమ్మంటే ఈ మేడం గారు రాదు కదా, అందుకే ప్రాజెక్ట్ వచ్చింది అని అబద్ధం చెప్పాను అని ఎక్కడ వర్ష తనని కొడుతుంది ఏమో అని భయంతో స్పీడ్గా రూమ్లోనికి వెళ్ళిపోతాడు. ఆ మాట విన్న వర్ష ఒక్కసారిగా నోరు తెరుచుకొని వెళుతున్న గౌతమ్ వైపే చూస్తూ ఉండిపోయింది. మేఘన నవ్వుతూ, ఏంటి వర్ష, నిజమేనా అన్నట్లుగా కదిలిస్తుంది. చూడక్క, నన్ను ఎంత మోసం చేసి షాపింగ్కి తీసుకొని వెళ్ళారో, మామూలుగా రమ్మంటే నేను రాను అంట, చూడు ఎలా మాట్లాడుతున్నారో అని అలిగినట్లుగా అంటుంది. నిజమేగా, ఏ రోజైనా తను బయటకు వెళ్దామంటే ఎందుకు అంట, ఒకవేళ వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్దాం అంటూ పిల్లలతో కలిసి వెళ్తారు. పాపం తనకి నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది కదా, నువ్వేమో అవన్నీ పట్టించుకో, అందుకని పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తామక్క, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అంటుంది వర్ష. మేము లేమా, అప్పుడే మీకు వయసు అయిపోయిందని కాస్త తనకి సమయం కేటాయించు అంటూనే ఇంతకీ షాపింగ్ ఎలా చేసావు అని ముసిముసిగా నవ్వుతూ అడుగుతుంది మేఘన. ఆ నవ్వులో ఏదో గూఢార్థం దాగుంది అని అర్థమై, ఇదంతా నీ ప్లానే కదా, నువ్వే కదా ఇవన్నీ గౌతమ్కి చెప్పింది అని అడిగింది వర్ష. అవును, ఇంతకీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బాగుందా, ఏం చేశారేంటి లోపల, మాకు చెప్పొచ్చు కదా అని వర్షాన్ని ఆట పట్టిస్తుంది మేఘన. పో అక్క, నువ్వు నీ ఆటలు, ఏదో చేశాళ్లే కానీ అంటూ రూమ్లోనికి స్పీడ్గా వెళ్ళిపోయింది వర్ష. అప్పటికే గౌతమ్ ఫైల్స్ ముందేసుకుని తన వర్క్ తాను చూసుకుంటూ ఉన్నాడు. ఆమె స్పీడ్గా అతని దగ్గరకు వచ్చి ఆ ఫైల్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టి అతని ఒడిలో కూర్చొని వెనక్కి వాలిపోయి అతని మెడ చుట్టూ 2 చేతులు వేసి సారీ అన్నది. ఏంటి మేడం గారు ఇలా వచ్చి నా ఒడిలో కూర్చొని నా వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఏంటి మ్యాటర్ అని ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి అడిగాడు. నాకు ఇప్పుడే అర్థమైంది, మీతో నేను సరిగా ఉండటం లేదు అని. మీ బాధ ఏంటో తెలుసుకోలేకపోయాను ఎన్ని రోజులు, అందుకే బాధగా ఉంది అని అన్నది. అబ్బా, అటువంటిది ఏమీ లేదులేవే, ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు, నేను నీతో ఎప్పుడైనా చెప్పానా నువ్వు నాతో ఉండటం లేదు అని, నువ్వు ఇలా నాతో ఉండటమే నాకు ఇష్టం అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు. నిజమే అక్క చెప్తుంటే కానీ నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని నేను ఎంత అవాయిడ్ చేస్తున్నాను అనేది. ఎంతసేపు ఇంటి పని లేదంటే పిల్లలతో, వాళ్ళతోనే ఎక్కువ టైం గడుపుతున్నాను. కనీసం బెడ్రూమ్లో మీకు నేను ఎటువంటి సుఖాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాను. మీరు ఎప్పుడో వస్తున్నారు, వచ్చిన రోజు నేను అలసిపోయి నిద్రపోతున్నాను కదా అని అన్నది వర్ష. పిచ్చి, నేను చెప్పానా నీకు, నువ్వు నా పక్కన చిరునవ్వుతో రోజు భోజనం వడ్డిస్తావు కదా, అది నా మీద ప్రేమతోనే కదా, అది నన్ను పట్టించుకోవటం లేదు అని అర్థమా? ప్రతిరోజు నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటావు కదా, అది నా మీద ఉన్న ప్రేమ కాదా? ప్రేమ అంటే బెడ్రూమ్లో ఉండేది కాదు, ఒకరికి ఒకరు ఎదురెదురుగా కూర్చుంటేనే ఉండేది కాదు, ఒకరి కళ్ళల్లో ఒకరికి కనిపిస్తుంది. నీ కళ్ళల్లో నా మీద ఎంత ప్రేమ ఉంది అనేది నీ పనుల ద్వారా నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని ముక్కు పట్టుకొని లాగాడు చిన్నగా. ఏమో అంటూ చిన్నగా ఏడవటం మొదలుపెట్టి అతని గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చింది. ఆమెను దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు వర్ష ఇలా ఏడుస్తున్నావు, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇదిగో ఇలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు. సరే సరే, నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అంటున్నావు కదా, మనం సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్దామా, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అని అన్నాడు గౌతమ్. సరే సరే అలాగే వెళ్దాం, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దాం అని అలవాటులు అనేస్తుంది వర్ష. గౌతమ్ గుర్రుగా చూడటంతో, సారీ సారీ, అలవాట్లో పొరపాటు, వెళ్దాంలే, ఇద్దరమే వెళ్దాం అని సిగ్గుతో 2 చేతుల్లో ముఖం దాచుకుంటుంది. సాత్విక్ తనకి పేషెంట్స్ ఎవరూ లేకపోవటంతో భాషిత దగ్గరకు వస్తాడు. ఆమెకు కూడా పేషెంట్స్ ఎవరూ లేక ఖాళీగా కూర్చొని తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. సాత్విక్ రావటంతో ఫోన్ కట్ చేసి, ఏంటి సాత్విక్ ఇలా వచ్చావు అని అడిగింది. ఏం లేదు, ఈరోజు నాకు పేషెంట్స్ ఎవరూ లేరు, అందుకే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు ఖాళీ అయితే ఇంటికి వెళ్దాం అని అన్నాడు. అవునా,
నాకు కూడా పేషెంట్స్ ఎవరు లేరు. నేనే నీ దగ్గరకు వచ్చి అడగాలి అనుకున్నాను. అంతలోనే మన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అంటూ అతని చేతిని పట్టుకొని పద ఇంటికి వెళ్దాం అని సరదాగా అంటుంది. అలా ఇద్దరూ కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తారు. చాలా రోజుల తర్వాత త్వరగా ఇంటికి వస్తున్న ఇద్దరిని చూసి దుర్గా నవ్వుతూ, ఏంట్రా ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా? ఇంత త్వరగా తమరి దర్శనం మాకు దక్కుతుంది అని అన్నది. అత్త ఎంత మాట అన్నావు. నేనెప్పుడు ముందే రావాలి అంటాను. కానీ నీ కూతురు ఉంది కదా, ఎంతసేపు ఉన్న పేషెంట్స్ పేషెంట్స్ అంటుంది. కానీ పక్కన మొగుడు ఉన్నాడు అన్నది అస్సలు పట్టించుకోదు. ఇక ఇంటిలో ఉన్న నిన్ను ఏం పట్టించుకుంటుంది అత్త? నీ కూతురుని పెళ్లి చేసుకున్నా నాకు చాలా అన్యాయం జరిగిపోతుంది అన్నట్లుగా దుర్గ పక్కన కూర్చొని నాటకీయంగా అన్నాడు. భాషిత చిరుకోపంగా అతని వైపు చూస్తుంది. దుర్గ నవ్వుతూ, చాలేరా నువ్వు నీ మాటలు. నా కూతురుని ఏడిపించింది. ఎప్పుడు నీకు నా కూతురు మీద ఏడుపే. ఇంతకీ భోజనం చేశారా లేదా ఇద్దరు అని అడిగింది దుర్గ. లేదమ్మా, ఈరోజు నేనే మీ అందరికీ వంట చేసి తినిపిస్తాను అంటూ కిచెన్లోనికి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమె వైపు చూస్తూ, నా పెళ్ళాం వంట తినే అదృష్టం ఎన్ని రోజులకు దొరికింది అత్త, అది కూడా నీ వల్లే అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుంటాడు. గుమగుమలాడే చికెన్ బిర్యానీ, రైతా, రోటీ, మష్రూమ్ కర్రీ, ఒక స్వీట్గా గులాబ్ జామ్ చేసి అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అప్పుడే ఇంట్లోనికి వస్తున్న శ్రీధర్, ఏంటేంటి ఇంటిలో గుమగుమలు బయట వరకు వచ్చేస్తున్నాయి, ఏం స్పెషల్ చేశారేంటి అని అడుగుతూ వచ్చాడు. ఈరోజు స్పెషల్ అంతా మీ కూతురే చేసింది. త్వరగా వస్తే తినొచ్చు, లేట్ అయిపోయింది అంటే మీకు దొరక్కపోవచ్చు అని అంటుంది దుర్గ. వావ్, అవునా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే అంటూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, త్వరగా పెట్టమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు. భాషిత సాత్విక్ విడిగా ఒక ప్లేట్లో పెట్టి శ్రీధర్ దుర్గ ఇద్దరికీ కోసం ఒక ప్లేట్లో ఫుడ్ పెడుతుంది. అది చూసిన దుర్గ శ్రీధర్ ఇద్దరికి ఏమీ అర్థం కాక ఆమె వైపు అయోమయంగా చూస్తారు. భాషిత నవ్వుతూ, ఈరోజు నేనే మీ ఇద్దరికి ఫుడ్ తినిపిస్తాను అంటూ వాళ్ళిద్దరికీ తన చేతులతో స్వయంగా గోరుముద్దలు తినిపిస్తుంది. తన కూతురు తనకి ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గరకు రావటమే కాకుండా ఇలా ప్రేమగా భోజనం తినిపించడం వాళ్ళకు చాలా ఆనందంగా అనిపించి కంటిలో కన్నీరు చేరిపోతుంది. తినకుండా వాళ్ళ ముగ్గురు వైపే చూస్తున్న సాత్విక్ వాళ్ళ కన్నీరుని చూసి, ఏంటి భాషిత, ఫుడ్లో కారం ఎక్కువ వేసావా ఏంటి? చూడు ఇద్దరు ఎలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో. నీ ఫుడ్ తిని అసలు నీకు వంట వండటం వచ్చా రాదా అని అడిగాడు. అవునా అమ్మ, కారంగా ఉందా నాన్న అని కంగారుగా అడిగింది భాషిత. లేదులేరా అంటూ భాషిత చెరో చేతిని పట్టుకొని చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు ఒకటి మా జీవితంలో వస్తుంది అని అస్సలు అనుకోలేదు. అలా అనుకోనిది సడన్గా ఒక్కసారిగా జరిగిపోవటంతో ఆనందంతో అలా ఆనంద బాష్పాలు వస్తున్నాయిలే అంటూనే వాడికి భోజనం నువ్వు తినిపించటం లేదు అని, అందుకే నిన్ను ఏడిపిస్తున్నాడు. నువ్వు పెట్టమ్మా మాకు, మేము తింటాం అని సాత్విక్ని ఏడిపిస్తూ దుర్గా శ్రీధర్ ఇద్దరూ తింటారు. భాషిత సాత్విక్ని ఏడిపిస్తూ వాళ్ళిద్దరికి తినిపిస్తుంటుంది. వాళ్ళు హ్యాపీగా తిన్నారు. అతను మూతి నల్లగా పెట్టుకొని, ఏంటి మీ ముగ్గురే పెట్టుకొని తింటారా, మాకు లేదా అవకాశం అంటూ వాళ్ళ ముగ్గురి మధ్యలోనికి వచ్చి దూరిపోతాడు. అతనిని ఆట పట్టించుకోనట్లే బిహేవ్ చేస్తూ ఉంటారు ముగ్గురు. ఇదిగో ఇలా చేస్తే నేను ఏడుస్తాను, నాకు పెట్టండి, మీరే తింటారేంటి? నాకు చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, ప్లీజ్ భాషిత పెట్టవా అని అడిగాడు సాత్విక్. తెలుసు కాబట్టే కదా మేము తింటున్నాం అని అంటుంది భాషిత. తినండి, మీరే బాగా తినండి, నాకేమీ వద్దులే అంటూ అక్కడి నుంచి లేచి వెళుతుంటే భాషిత అతని చేతిని పట్టుకొని, రండి మీకు కూడా పెడతాను అనటంతో ఒక్కసారిగా ఆనందంగా గంతులు వేసి శ్రీధర్ పక్కన కూర్చుంటాడు. అలా నలుగురు కలిసి భోజనం చేస్తారు. అప్పుడే షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన స్వరూప, స్వరాజ్ ఇద్దరు వాళ్ళ నలుగురిని చూసి, ఏంటి స్పెషల్ ఈరోజు అని అడుగుతుంది. వాళ్ళు రావటంతోనే వాళ్ళు కూడా భోజనం చేస్తారు. భార్గవి దగ్గరకు వస్తాడు. ఆమె ఆఫీస్లో ఉంది అని తెలిసి ఆమెను కలవటానికి. ఆఫీస్లో ఉన్న చాలామందికి భార్గవ్ గురించి తెలియటంతో అతనిని చూసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. భార్గవ్ డైరెక్ట్గా భార్గవి దగ్గరకు వెళ్ళటంతో
చరణ్ పక్కన ఉన్న ఫ్రెండ్ చతుర్, ఇతను డైరెక్ట్గా భార్గవి దగ్గరకు వెళ్తున్నాడేంటి? భార్గవి కూడా ఎవరినో ప్రేమిస్తుంది అని చెప్పింది. అది భార్గవేనా అని డౌట్గా అడిగాడు. చరణ్ కోపంగా చతుర్ని చూడటంతో, ఏమో అతడు అలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే అనిపించి అడిగాను. అసలే అతను హ్యాండ్సమ్గా ఉన్నాడు, అంతకు మించి ధైర్యంగా ఉన్నాడు. అది కాక పోలీస్ నిన్నటి నుంచి ఇతని గురించే కదా మన సిటీలో హాట్ టాపిక్. అది కాక వరుసకు బావ, మరి ఇన్ని కలిసినప్పుడు ప్రేమించుకుంటే తప్పేంటి అని అన్నాడు. చరణ్ చతుర్ని గట్టిగా చెంప మీద ఒక్కటి పీకటంతో చేతిని చెంప మీద పెట్టుకొని సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయాడు చతుర్. చరణ్ కోపంగా పిడికిలు బిగించి భార్గవ్ భార్గవి అని అనుకుంటూ ఉన్నాడు. తన పర్మిషన్ కూడా తీసుకోకుండా క్యాబిన్ లోపలికి వచ్చినది ఎవరో అనుకుని తలెత్తి చూసిన భార్గవికి అక్కడ భార్గవ్ ఉండటంతో, ఏంటి సార్ గారు ఇలా వచ్చారు? తమర దర్శనం నార్మల్గా జరగదు కదా అని అడిగింది. చాలే నువ్వు నీ వేషాలు, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను, అందుకే వచ్చాను, వద్దంటే చెప్పు వెళ్ళిపోతాను అని అన్నాడు భార్గవ్. వర్క్ చేసుకుంటూ తన చైర్లో కూర్చొని ఉన్న ఆమె ఒక్కసారిగా లేచి, ఏంటి గిఫ్ట్ నాకోసమేనా నిజంగా అంటూ అతని దగ్గరకు వస్తుంది చాలా ఎగ్జైట్మెంట్గా. అబ్బా, గిఫ్ట్ అంటే చాలు మీ ఆడలు ఎగురుకుంటూ వస్తారే. నువ్వు తెచ్చావా తీసుకొని రాలేదా? నన్ను ఊరించడానికి ఇదిగో ఇలాంటి మాటలు అనటానికి వచ్చావా? నువ్వు ఏమీ తీసుకొని రాకపోతే వెళ్ళిపో అని మూతి నల్లగా పెట్టుకొని వెనక్కి తిరుగుతుంది భార్గవి. అబ్బా, తీసుకొని వచ్చాను మేడం, నా పెళ్ళానికి కాకపోతే ఎవరికి గిఫ్ట్ తీసుకొని వస్తాను అంటూ తన జేబులో నుంచి ఒక చైన్ తీసి ఆమె మెడలో వేస్తాడు. ఉన్నట్టుండి మెడలో ఏదో స్పర్శ తగలటంతో ఏంటి అని చూస్తే చైన్ చాలా బాగుంది. సింపుల్గా లవ్ షేప్ లాకెట్తో ఉన్న చైన్ చూస్తూ మురిసిపోతుంది భార్గవి. చైన్కి ఉన్న హుక్ పెట్టి ఆమెను తన వైపు తిప్పుకొని చాలా బాగున్నావు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు భార్గవ్. ఇదండి ఇవాల్టి స్టోరీ.